నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. తాడికొండ నియోజకవర్గం రావెలలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ భూమి పూజ చేశారు. 42 లక్షల వ్యయంతో ఈ కమ్యూనిటీ హాల్ను నిర్మించనున్నారు. కమ్యూనిటీ హాల్ల నిర్మాణానికి దాదాపు 4 కోట్ల రూపాయలను విరాళంగా అందించిన రాఘవేంద్ర ప్రసాద్, కళ్యాణి ప్రసాద్లకు పెమ్మసాని కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని కోరారు. నాయకుడు అనేవాడు కేవలం బటన్లకి డబ్బులు పంచితే ఏమి జరగదు. సొసైటీలో మౌలిక సదుపాయాలు, మంచినీళ్లు కావాలన్నా, హాస్పిటల్ బాగుండాలన్నా, రోడ్లు బాగుండాలన్నా, ఒక మహానగరాల నిర్మాణం జరగాలన్నా కూడా ఒక గొప్ప సంకల్పం ఉన్న నాయకులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేసి అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటే ఇది వస్తుంది. ఈ రోజు మీరు ఇదే చూస్తా ఉన్నారు. ఇది కూడా స్వచ్ఛంద సంస్థే. అయితే రాఘవేంద్ర ప్రసాద్ గారు ఆయన పెద్ద, ఆయన 75 సంవత్సరాల పైన వచ్చినాయి. ఆయన వచ్చి ఇవన్నీ చేయలేరు. ఈ రోజు మేము సపరేట్ గా మేము ఒక టీమును పెట్టుకొని మీ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఇవన్నీ చేస్తే ఈ రోజు అవుతుంది తప్పించి ఒట్టిగా ఏమి జరగవు. వీటికి గత 5 సంవత్సరాల ప్రభుత్వానికి, 5 సంవత్సరాల ప్రభుత్వానికి, ఇప్పుడున్న నాయకత్వానికి, అప్పుడున్న నాయకత్వానికి ఉన్నటువంటి తేడా మీరు అందరూ గుర్తించుకొని మళ్ళీ ఎప్పుడు ఈ మాయ మాటలు నమ్మకుండా 10-15 సంవత్సరాలు ఏకదాటిన ఈ కూటమి ప్రభుత్వం ఉంటే ఈ గ్రామాలు, నగరాలు అద్భుతంగా మారతాయి. తెలుగు జాతి ప్రపంచంలో తలెత్తుకునే విధంగా తయారవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ అపూర్వ స్వాగతం ఇచ్చినటువంటి మరోసారి దేశంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కోవిడ్ పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మార్కెట్లు, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్, బస్టాండ్ లాంటి సమూహ ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చెబుతున్నారు. జలుబు, జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగు ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. కొత్తగా నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో కొత్త వేరియంట్ను WHO గుర్తించింది. దీనివల్ల పెద్దగా ప్రాణానికి ప్రమాదం లేకపోయినా సరైన జాగ్రత్తలు పాటిస్తేనే మంచిదని వైద్యులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్న దృష్ట్యా గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోనూ కోవిడ్ బాధితులకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టారు. సిపిఎం ఆధ్వర్యంలో సమైక్యత ర్యాలీ జరిగింది. శంకరవిలాస్ సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు సిపిఎం నాయకులు నళినీకాంత్, అజయ్, ముత్యాలరావు, ఆదేని కల్సన్ తదితరులు పాల్గొన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని దేశ ప్రజలు ముక్తకంఠంతో తప్పుపడుతున్నారని లక్ష్మణరావు తెలిపారు. ట్రంప్ ఒత్తిళ్లకు ప్రధాని మోడీ లొంగిపోయి పాకిస్తాన్పై సైనిక చర్యలను నిలిపివేయడం కరెక్ట్ కాదన్నారు. ఉగ్రవాద దాడుల తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు మతాలకు అతీతంగా సమైక్యంగా నిలబడ్డారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా ఉగ్రవాద దాడులను పూర్తిగా వ్యతిరేకించడం అనేది జరిగింది. ఇంకో విశేషం, జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా, ముఖ్యంగా కాశ్మీర్ లోయలో కూడా అక్కడుండే ప్రజలందరూ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు బంద్ చేశారు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు శాంతి ప్రదర్శనలు చేశారు. అంతేకాకుండా ఉగ్రవాద దాడుల తర్వాత మిగిలిన పర్యాటకులను కాపాడటంలో కూడా కాశ్మీరీ ప్రజలు తీవ్రమైనటువంటి గొప్ప విశేషాన్ని చూపించారు. అందుకని ఈ దేశ సమైక్యత ఉగ్రవాదాన్ని వ్యతిరేకించడంలో ఉంది. ఉగ్రవాదానికి ఏ రూపంలో ఉన్నా మనందరం వ్యతిరేకించాలి. గుండె సంబంధిత వ్యాధులపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో నిర్వహించిన ఆరోగ్య సభలో సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆకుల శివప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో వయసుతో పని లేకుండా హార్ట్అటాక్లు వస్తున్నాయని అన్నారు. అధిక బరువు ఉండడం వలన రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని హార్ట్అటాక్లు వస్తున్నాయని తెలిపారు. గుండె నొప్పి రాగానే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యోగాచార్య ఇందుశేఖర్, రామచంద్రరావు, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకటి ఎమర్జెన్సీగా వచ్చే బ్లాక్స్, దాన్ని ఎక్యూట్ కరోనరీ సిండ్రోమ్ అంటారు. రెండోది స్లోగా బ్లాక్ పేరుకుపోతుంది, తర్వాత ఎప్పుడో దానివల్ల ఇబ్బంది వస్తుంది, దాన్ని స్టేబుల్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. ఇందులో స్టేబుల్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది అంటే కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల స్లోగా రక్తనాళం మూసుకుపోయేది, మనకి కొంత టైం ఇస్తుంది, ఎమర్జెన్సీ కాదు, కొంతవరకు మందులతో కూడా మేనేజ్ చేయొచ్చు. బ్లాక్ ఉన్నంత మాత్రాన జంప్ చేసి మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు ఈ స్టేబుల్ కరోనరీ ఆర్టరీ డిసీజ్. అదే అన్స్టేబుల్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ లేదా ఎక్యూట్ కరోనరీ సిండ్రోమ్ లేదా హార్ట్ అటాక్, ఇవి మాత్రం ఎమర్జెన్సీగా హ్యాండిల్ చేయాలి. లేకపోతే అప్పుడు
ఇప్పుడు దాకా రక్తం సరఫరా ఉన్నది సడన్ గా ఆగిపోయేసరికి కండరం అనేది వీక్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి కాంప్లికేషన్స్ తెలుస్తుంది. పల్నాడులో ఆధిపత్య పోరుతో సొంత పార్టీ వారే ఇద్దరు టీడీపీ నాయకులను హత్య చేస్తే దానిని వైసీపీకి అంటగట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే పీఆర్కే ఆయన సోదరుడిపై అక్రమ కేసులు పెట్టడాన్ని అంబటి తప్పుబట్టారు. చట్ట వ్యతిరేకంగా అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. పోలీసులు నిర్వీర్యమైపోతున్నారు. పోలీసులు తెలుగుదేశానికి జేబు సంస్థగా తయారవుతుంది. దీనివల్ల అరాచకం వస్తుంది, తిరుగుబాటు వస్తుంది. ప్రజలు కూడా ఇంక పోలీసులు మనం రక్షించలే, మనమే రక్షించుకోవాలనేటువంటి భావన వచ్చినప్పుడు ఫ్యాక్షన్స్ పెరుగుతాయి, తగాదాలు పెరుగుతాయి, హత్యలు పెరుగుతాయి, రైటింగ్స్ పెరుగుతాయి, అటెంప్ట్ మర్డర్లు పెరుగుతాయి. పోలీసులు అయితే సహాయం చేస్తారంటే కాము కూర్చున్నారు, కానీ పోలీసులు కూడా సహాయం చేయాలంటే మనమే కత్తి కర్రబుచ్చుకు ఎలా చూచిద్దామని అనేటువంటి భావన కలిగే విధంగా ఇవాళ చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫస్ట్ రియాక్షన్లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పత్రికలు కూడా ఏ విధంగా చెప్పాయో నేను మీకు చెప్పాను. ఆ విధంగా చేసి ఇవాళ ఈ విధంగా చేస్తున్నారు. ఫస్ట్ రియాక్షన్ కూడా ఎస్పీ గారిది మీరు చూడండి. ఇరు పార్టీలు వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేవని, తెలుగుదేశం వారు అటు ఇటు చంపుకున్నారని చెప్పిన తర్వాత అఖిల భారత ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరులో కొనసాగుతున్నాయి. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహిస్తున్న సమావేశాల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, గని, ఇతర నాయకులు పాల్గొన్నారు. అనేక సమస్యలను ప్రజానాట్య మండలి వెలుగులోకి తీసుకువచ్చి వాటి పరిష్కారంకు పోరాటం చేసిందని గని తెలిపారు. మే 25వ తేదీ కళాకారులందరినీ పిలిపించి ఇఫ్తార్ స్థాపించడం జరిగింది బొంబాయిలో. అంతకుముందే యువజన నాట్య మండలి మన ఆంధ్రప్రదేశ్లో, మిగతా ఏరియాల్లో యూత్ దీనికి సంబంధించి ఆ పేర్లు పెట్టుకొని అనేక మంది కళాకారులు ఆటలు, పాటలు, మాటలు, నాటికలు ఆడుతూ ఉన్నారు. అధికారికంగా మే 25వ తేదీన పిసి జోషి గారు దీన్ని స్థాపించడం జరిగింది. అలాగనే దీనికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది కళాకారులు అప్పుడు యువజన నాట్య మండలి పేరుతో, పార్టీ బ్యానర్ల పేరుతో ఆడినటువంటి చాలామంది కళాకారులు బాంబే. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ కూడా నిర్వహించనున్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పు నియోజకవర్గంలోని ఆమె కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొని కేక్ కట్ చేశారు. రాజకీయాల్లో నూరి ఫాతిమా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆకాంక్షించాయి. వైసీపీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని నూరి ఫాతిమా తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని విమర్శించిన ఆమె 3 వంతెనల బ్రిడ్జిని ఆధునీకరించినా ప్రజల కష్టాలు తొలగలేదని అన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈరోజు నన్ను ఒక వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులుగా ఆదరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. పుట్టినరోజుకి ఎవరెవరు శుభాకాంక్షలు చెప్పారో వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శంకర్ విలాస్ని మేము 93 కోట్లతో చేస్తున్నాం అంటున్నారు. ఏంటి, ఒక ఎక్సెల్ సైజ్ మనిషికి ఎల్ సైజ్ షర్ట్ వేసినట్టుంది మీరు చేసే పని. ఖచ్చితంగా దాన్ని విరమించుకోండి, లేకపోతే ఇంకా ఫండింగ్ దానికి ఇవ్వండి. ఎందుకంటే 93 కోట్లలో జీఎస్టీ పోయి 73 కోట్లు అవుతుంది. కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దీన్ని డొంక రోడ్డు 3 వంతెనలా కాకుండా అట్లీస్ట్ దాన్నైనా మంచిగా చేయండి. ఎందుకంటే మారుతి దేవాలయంలో హనుమాన్ దీక్షల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మారుతి నగర్లోని శ్రీ కంచి కామకోటి పీఠ మారుతి దేవాలయంలో హనుమాన్ మండల దీక్షల ముగింపు సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజుతో హనుమాన్ దీక్షలు పరిసమాప్తమయ్యాయని ఆలయ కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా అఖండ రామనామ సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు.
దీక్ష చేయటం అంటే నియమంగా 40 రోజులు ఉండి కొన్నింటిని దూరంగా పెట్టి ఉండడం కాదు. దీక్ష అంటే స్వామికి దగ్గరగా ఉండడం, అంటే ఆంజనేయ స్వామిని నిరంతరం తలుచుకోవటం, గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం, ఇట్లాంటివన్నీ చేయడం. ఇలాగా ఏ దీక్ష చేసినా కూడా అలాంటి ఫలితమే ఉంటుంది. కాబట్టి మనం ఈ రకమైనటువంటి హనుమాన్ మండల వ్రత దీక్షల సందర్భాన్ని పురస్కరించుకుని ఈ దేవాలయంలో ఇలా విశేష కార్యక్రమాలు, నిన్నగాక మొన్న 1,00,000 మల్లెపూలు మల్లార్చన, నిన్నటి రోజున నందీశ్వర అభిషేకాలు, ఆకుపూజలు, మొన్నటి రోజున మళ్ళీ విశేష ఆకుపూజలు, 108 చాలీసా పారాయణ, ఇలాంటి కార్యక్రమాలని గుదిగుచ్చి ఆ 4 రోజుల్లో చక్కగా జరిగేట్టుగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా స్పందన తెలియజేసి వాళ్ళందరూ పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు కేపీ ఈవెంట్స్ కళా బృందం వీధి నాటకాల ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరులోని స్వర్ణభారతి నగర్ ఆర్డీఓ ఆఫీస్ కూడల్లోని వీధి నాటకాల ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత, చిన్నచూపు లేకుండా ఎలాగ సమాజంలో కలిసి జీవించాలి, హెచ్ఐవి ఎయిడ్స్ క్షయవ్యాధి సంబంధం గురించి, సుఖవ్యాధులు మరియు చికిత్స గురించి, కండం యొక్క ఉపయోగాల గురించి, హెచ్ఐవి ఎయిడ్స్ యాక్ట్ 2017 గురించి ప్రజలకు కళాబృందం వారు చక్కగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఏఆర్డీఎస్ సిఎస్సి 2.0 ప్రాజెక్ట్ మేనేజర్ జి రాజ్ కుమార్, కోఆర్డినేటర్స్ ఏ ఆదాము, పి కిరణ్, జి సునీత, ఎం సునీత, ఆల్ సిఎల్హెచ్ స్టాఫ్ పాల్గొన్నారు. మాటలోనే వచ్చేసాడు, బాగా తాగేసి వచ్చాడు పొద్దునే షాప్కి, మా కొట్టుకి పొద్దునే తాగేసి వచ్చాడు. అమ్మమ్మ చూడండి అమ్మ అందరూ, నువ్వు షాపుకు పొద్దునే వచ్చి తాగేసి వచ్చి గొడవ చేస్తున్నావు ఇక్కడ. చెప్పు, ఒక దోశలో కారం వేసి ఆయిల్ ఎక్కువ వేయాలి. బాబుకి ఒక ఆయిల్ దోశ కారం కారంగా. బీహార్ మాజీ సీఎం భారతరత్న జననాయక్ కర్పూరి ఠాకూర్ విగ్రహావిష్కరణ కార్యక్రమ సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా హరగోపాల్ ఇటీవల డైట్ లెక్చరర్ గా పదోన్నతి పొందినందుకు సత్కారం జరిగింది. బీసీఎఫ్ సంఘ నేత, బీసీ టీచర్స్ ఫెడరేషన్ కార్యకర్త హరగోపాల్ హెచ్ఎం పదవి నుంచి డైట్లో లెక్చరర్ పోస్ట్ ఉద్యోగ ఉన్నతి పొందిన సందర్భంగా బీసీఎఫ్ రాష్ట్ర నేతల మధ్య అభినందన సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బి రామారావు, రవీంద్రబాబు, పివి రమణయ్య, రాష్ట్ర ఉద్యోగుల సాంస్కృతిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే కన్నా విద్యా సంస్థల అధినేత కన్నా మాస్టారు, బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్, రామకృష్ణ, చిలకా నాగేశ్వరరావు, సీకే దేవప్రసాద్ తదితర సంఘ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిగోపాల్ ని ఘనంగా సత్కరించారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.